అన్యాయంపై హీరో తిరుగుబాటు, వృత్తిపరమైన ఆధిపత్యం ప్రతి రివెంజ్ కథలో కామన్ పాయింటే. కానీ అదే కథలో ఊహాతీరకమైన ట్రిగ్గర్ పాయింట్ ఉంటే, బలమైన సన్నివేశాలు, పదునైన సంభాషణతో పరుగులు పెట్టే కథనం తోడైతే ఆ కథకి తిరుగు ఉండదు. దర్శకుడు శైలేష్ కొలను హిట్ ప్రాజెక్ట్లో గత 2 చిత్రాలు ఇదే తరహాలో రూపొందించాడు. హిట్ 3 మోస్ట్ వైలెన్స్ అనే డిఫరెంట్ ట్రీట్మెంట్ జోడించాడు. సస్పెన్స్ థ్రిల్లర్ ఇన్వెస్టింగ్ దగ్గరే ఆగిపోకుండా సిటీకే అనే సైకో ప్రపంచాన్ని సృష్టించాడు. ఆపదలో ఉన్న వాళ్ళకి రక్షించడానికి యోధుడు రంగంలోకి ప్రవేశిస్తాడు అంటూ చాగంటితో ప్రవచనాలు చెప్పిస్తూ హీరోతో ఊచకట్టు కోయించాడు. కథలో ట్విస్ట్లు, ట్రిగ్గర్ పాయింట్లు చాలానే ఉన్నాయి. అర్జున్ సర్కార్ అనే పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్గా నానిలో కొత్త కోణాన్ని ఆవిష్కరించాడు డైరెక్టర్. పగ ప్రతీకారం కథకి రిలేటబుల్గా డీల్ చేస్తూ కేసుకు సంబంధించిన ఇంటెన్స్ని ఎంజాయ్ చేసే విధంగా ఉంటుంది. కానీ ఎంత సైకో గ్యాంగ్ అయినా వాళ్ళని అంతం చేయడానికి హీరో కూడా సైకోలా మించిన సైకోగా మారాలంటే పాయింట్ ఇబ్బందికరంగానే ఉంటుంది. ఎలివేషన్స్ కోసం హింసను ప్రేరేపించే సినిమా కంటే కథ హింసను కోరుకునే సినిమానే జనం ఆదరిస్తున్నారు. హిట్ 3 ఈ రెండింటి మధ్యలో ఆగిపోయింది. అర్జున్ సర్కార్ ఎందుకంత క్రూరమైన వ్యక్తిగా మారాడు అనేదానికి ఒక ఎమోషన్ కనిపించదు. చిన్నపిల్లలు, సున్నిత మనసులు ఈ సినిమాకు దూరంగా ఉండమని ముందే చెప్పిన నాని ఈ సినిమాలో కేవలం చిన్నపిల్లలు, సున్నిత మనుషులనే కాదు కామన్ ఆడియన్స్ను చాలాసార్లు కళ్ళు మూసుకునేలా చేశాడు. అంత దారుణంగా రక్తపాతం సృష్టించాడు. హీరో దేనికోసం ఈ మరణహోమం చేస్తున్నాడనే పాయింట్ని ఫస్ట్ హాఫ్ ముగింపు వరకు రివీల్ చేయలేదు. ఇక సెకండ్ హాఫ్లో అసలు కథ ఉంటుందని బోలెడని ఆశలతో ఉంటే దీనికోసమే ఎంత మారణహోమం అనేటట్లుగా సింపుల్గా తేల్చేశాడు.